న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. తెలంగాణ కేబినెట్ విస్తరణకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. గత 2 నెలలుగా ఎమ్మెల్యేలతో పాటు ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎవరెవరికి మంత్రి పదవులు దక్కనున్నాయి, ఎవరిని అదృష్టం వరించనుందో అన్న చర్చ అందరిలోనూ జరుగుతోంది. అయితే మంగళవారం తెలంగాణ కేబినెట్ మంత్రులుగా 10 మంది ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్న ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ ఇప్పటికే ఫోన్లో మాట్లాడి ప్రగతి భవన్ కు పిలుస్తున్నారు. సీఎం ఫోన్ వచ్చిన నేతలు ఒక్కొక్కరిగా ప్రగతి భవన్ చేరుకుంటున్నారు. కరీంనగర్ జిల్లా ధర్మపురి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కొప్పుల ఈశ్వర్ కు సీఎం నుంచి కాల్ రావడంతో ఆయన ప్రగతి భవన్ కు చేరుకున్నారు. దీంతో కొప్పుల ఈశ్వర్ కు మంత్రి పదవి ఖాయమని తేలిపోయింది. కొప్పుల ఈశ్వర్ కరీంనగర్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. ఏప్రిల్ 20, 1959 కరీంనగర్ జిల్లాలో జన్మించారు. BA వరకు చదువుకున్నారు. సింగరేణి కార్మికునిగా తన జీవితం ప్రారంభించారు. 2004లో తొలిసారిగా మేడారం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో రాజీనామా చేసి 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. నియోజకవర్గాల పునర్విభజనలో మేడారం స్థానం రద్దు కావడంతో ధర్మపురి నుంచి పోటీ చేసి గెలిచారు. 2014 మరియు 2018లో కూడా జరిగిన ఎన్నికల్లో గెలిచారు. ప్రభుత్వ చీఫ్ విప్ గా పనిచేశారు. ప్రస్తుతం కేసీఆర్ నుంచి పిలుపు రావడంతో ఆయనకు మంత్రి పదవి ఖాయమైంది. ముందుగా ఆయనకు స్పీకర్ లేదా డిప్యూటీ స్పీకర్ గా అవకాశం ఇస్తారనుకున్నా అనూహ్యంగా ఆయనను మంత్రి పదవి వరించనుంది. మరో ఎమ్మెల్యే పాలకుర్తి నుంచి గెలిచిన ఎర్రబెల్లి దయాకర్ రావు ఇప్పటికే ప్రగతి భవన్ కు చేరుకున్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు టీడీపీలో సీనియర్ నేతగా పనిచేశారు. కీలక నేతగా ఎదిగారు. 2014 ఎన్నికల తర్వాత ఆయన టీఆర్ఎస్ లో చేరారు. అప్పుడే ఆయనకు మంత్రి పదవి వస్తుందని అంతా అనుకున్నా రాలేదు. దాంతో ఆయనకు ఈసారి కేబినెట్ లో బెర్త్ ఖాయమైంది. ఎర్రబెల్లి దయాకర్ రావు ఎంపీగా ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన వరుసగా 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఎర్రబెల్లి దయాకర్ రావుకు మంత్రి పదవి ఖాయమని తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత అంతా చర్చించుకున్నారు. అంతా అనుకున్నట్లే ఆయనకు మంత్రి పదవి ఖాయమైంది. ఎర్రబెల్లికి ఏ శాఖ దక్కనుందో అని వరంగల్ నేతలు చర్చించుకుంటున్నారు. సీఎం కేసీఆర్ నుంచి పిలుపు వచ్చిన మిగిలిన నేతలు సాయంత్రం వరకు ప్రగతి భవన్ కు చేరుకుంటారని తెలుస్తోంది. గ్రేట్ తెలంగాణ న్యూస్, హైదరాబాద్. Thanks for watching. Please like, comment, share. Follow on Facebook, Google+, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.